असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about engineering mechanics. ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం వెక్టార్స్ గురించి మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ మీకు వెక్టార్స్ అంటే ఏంటి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద వెక్టార్? ఏ వెక్టార్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వెక్టార్ అంటే ఏం లేదు, మనకు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కూడా ఉన్నట్లయితే దాన్ని వెక్టార్ అంటారు. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు అనేది మనకు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తుంది అనుకోండి. తిరుపతి నుంచి విజయవాడ వచ్చి డైరెక్షన్గా తీసుకోండి, మధ్య కిలోమీటర్స్ని మ్యాగ్నిట్యూడ్గా తీసుకోండి. ఇవి రెండు ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే వెక్టార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా పొజిషన్ కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ప్లేస్ చేంజ్ అవుతుంది కదా, ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఒక ఆబ్జెక్టు ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి డైరెక్షన్ ఎటువైపు డైరెక్షన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది చూసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ అనమాట. అదే వెలాసిటీ అంటే ఏమి, డివి బై డిఎక్స్ బై డిటీ కదా, డిఫరెన్షియల్ డిస్టెన్స్ బై డిఫరెన్షియల్ టైం అనమాట. దట్ ఈస్ ద వెలాసిటీ. యాక్సలరేషన్ అంటే ఏమి, డిఫరెన్షియల్ వెలాసిటీ బై డిఫరెన్షియల్ టైం. ఓకే, అదే మూమెంటము, ఫోర్స్, ఇవన్నీ కూడా మనకు వెక్టార్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఈస్ ద Scalars are quantities that are usually described by a magnitude, numerical values of alone. ఓకే, సో మనకేమి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్లయితే దాన్ని స్కేలార్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వాల్యూమ్ తీసుకోండి. వాల్యూమ్ అనేది ఓన్లీ మనకు మ్యాగ్నిట్యూడే అనమాట. డెన్సిటీ కానీ, స్పీడ్ కానీ, ఎనర్జీ కానీ, మాస్ కానీ, ఇవన్నీ కూడా మనము స్కేలార్స్గా మనము అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యు సీ దిస్ ఈజ్ ద ట్రీ. ఇక్కడ ఒక మనకు చూడండి, ఇక్కడ మనకి ఇట్లా వెక్టార్ అంటే ఇట్లా యారో డైరెక్షన్ ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. దీన్ని హెడ్ అంటారు, దీన్ని టెయిల్ అంటారు. ఓకే, ఈ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు. దిస్ ఈజ్ ద డైరెక్షన్. సో చూడండి, ఇప్పుడు ఒక బైసికల్ పర్సన్ ఇలా వెళ్తున్నాడు. అటు డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, ఈ హౌస్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది మ్యాగ్నిట్యూడ్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మ్యాగ్నిట్యూడ్ 5 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 4 కిలోమీటర్స్. సో ఒకటి ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ ఈ ట్రీ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఈ ట్రీకి ఈ హౌస్కి మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. మూవ్స్ టువర్డ్స్ హౌస్ ట్రీ విచ్ ఈస్ ద డిఫరెంట్ డైరెక్షన్స్. దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్. సో స్కేలర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 persons ఆఫ్ 50 meters. 50 meters ఏదైతే ఉందో 2 persons మధ్య డిస్టెన్సే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న మధ్య డిస్టెన్స్ 50 meters ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే, రిప్రజెంట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 persons. సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్, వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ వెక్టార్స్, బట్ వెరీ ఇంపార్టెంట్ కొలీనియర్ వెక్టారు, కోప్లనార్ వెక్టారు, ఈక్వల్ వెక్టార్స్, లైక్ వెక్టార్స్, అన్లైక్ వెక్టార్స్, జీరో వెక్టార్స్, యూనిట్ వెక్టార్స్, పొజిషన్ ఆఫ్ వెక్టార్స్. దోస్ ఆర్ ఇంపార్టెంట్ వెక్టార్స్. సో collinear vector, what is the collinear vector? If the x comma y two vectors which lies along the same line or parallel lines are known to be collinear vectors and also known as ఇవి ప్యారలల్ వెక్టార్స్ అంటారు. కొలీనియర్ వెక్టార్ అంటే ఏం లేదు, ఒకే లైన్ పైన వెక్టార్స్ అన్నీ ఫామ్ అయినట్లయితే ఒకే లైన్ పైన వెక్టార్స్ అనేది పోవాలి. అంటే ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్లో 2 buses వెళ్తూ ఉన్నాయనుకోండి, విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తూ ఉండాయి, ఒకే రోడ్డు పైన బస్సులు 2 వెళ్తూ ఉన్నాయి ఒకదాని వెనుక. సో అదంతా కలిపి కొలీనియర్ వెక్టార్ లాగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కోప్లనార్ వెక్టార్. 3 or more vectors lying the same plane or parallel the same plane known as coplanar vector. Coplanar vector అంటే ఒకే ప్లేన్లో ఒక సమ్ ఏరియాలో ఓకే 2 వెక్టార్స్ ప్యారలల్గానే ఉండొచ్చు, లేదా ఒకే ప్లేన్ పైన వెక్టార్స్ అనేవి ఉండొచ్చు అనమాట. అలా ఉంటే దాన్ని కోప్లనార్ వెక్టార్ అని అంటారు. ఓకే, సో ఈక్వల్ వెక్టార్స్. 2 vectors x and y or have the same magnitude and same direction known as a equal vectors. సో 2 వెక్టార్స్ అనేది ప్యారలల్గా ఉన్నాయి, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్
అంటే 2 బస్సెస్ విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్నాయి అనుకోండి, మధ్య డిస్టెన్స్ 2 బస్సులకి ఒకే రకమైన డిస్టెన్సే ఉంటుంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈక్వల్. ఆ రెండు ఒకే స్పీడ్తో వెళ్తున్నాయి అనుకోండి, రెండు ప్యారలల్గా వెళ్తున్నట్లు లెక్క. సో దట్ ఈస్ ద ఈక్వల్ ఆఫ్ వెక్టార్స్. ఓకే, సో లైక్ వెక్టార్స్ ఆర్ సెడ్ టు బి లైక్ దెన్ దే హ్యావ్ ద సేమ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. ఓకే, లైక్ వెక్టార్స్ అంటే ఒకే డైరెక్షన్లో ఉండాలి, అదేగా మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే లైక్ వెక్టార్స్. అంటే ప్యారలల్గా కూడా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది, లైక్ వెక్టార్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యూ టేక్ ఏబి ఈజ్ ద వన్ ఆఫ్ ద వెక్టార్ అండ్ సిడి ఈజ్ ద వన్ ఆఫ్ ద వెక్టార్. సేమ్ డైరెక్షన్ ఉంది బికాస్ దే హ్యావ్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, చూడండి, అన్లైక్ వెక్టార్స్, ద వెక్టార్స్ ఆర్ సెడ్ టు బి అన్లైక్ వెన్ దే హ్యావ్ ద ఆపోజిట్ డైరెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. చూడండి, ఒక వెక్టర్ ఇలా వెళ్తుంది, ఒక ఆపోజిట్లో వస్తుంది. అంటే తిరుపతి నుంచి ఒకటి విజయవాడకు వస్తుంది అనుకోండి, అదేవిధంగా విజయవాడ నుంచి ఒకటి తిరుపతికి వెళ్తున్నాయి అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి. సో రెండు ప్యారలల్గా ఉన్నాయనుకోండి, దట్ ఈస్ ద అన్లైక్ వెక్టార్స్ అంటారు. ఓకే, సో ఏబి అండ్ సిడి ఇస్ ద ఆపోజిట్ డైరెక్షన్స్, బట్ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద అన్లైక్ వెక్టార్స్. సో జీరో వెక్టార్, ఎనీ వెక్టర్ హ్యావింగ్ నో మ్యాగ్నిట్యూడ్, అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది లేకుండా ఉన్నట్లయితే, ఒక డాట్ లాగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే జీరో వెక్టార్ అంటారు. డాట్ అంటే దీన్నే మనం మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేయలేము. సో కాబట్టి దిస్ ఈస్ ద జీరో వెక్టార్. ఓకే, సో యూనిట్ వెక్టార్, ఏ యూనిట్ వెక్టార్ ఈజ్ ఎ వెక్టార్ దట్ హ్యాజ్ a magnitude of unity, exact unity is known as direction of given vector. అంటే ఏదైతే వెక్టార్ ఉందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి, 1 యూనిటీ ఉండాలన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే యూనిట్ వెక్టార్ అంటారు. ఇట్ టేక్స్ ద డైమెన్షన్స్ ఆఫ్ యూనిట్ ఓన్లీ పర్పస్ ఆఫ్ స్పెసిఫై ద డైరెక్షన్ ఆఫ్ స్పేస్. ఓకే, దిస్ ఈజ్ ద, ఇది డైరెక్షన్ లాగా తీసుకోండి. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. దీని మధ్య డిస్టెన్స్ వచ్చి మ్యాగ్నిట్యూడ్గా మనం తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టార్. A given vector can be expressed the product of its magnitude and unit vector. You see for the example, A is represented as the vector. So A vector is equal to A into magnitude of A. Okay, A vector is equal to A ante magnitude ఇది vector cap. A cap ante this is the one of the vector. Okay, so unit vector along A, magnitude వచ్చి A. సో కార్టీషియన్ యూనిట్ వెక్టార్స్, కార్టీషియన్ యూనిట్స్ వెక్టార్స్ అంటే మనకు చూడండి ఇక్కడ మనకు, సో అడిషన్ ఆఫ్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ ఆర్ టుగెదర్ ఇంటూ ఏ. చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ ఉంది, ఇక్కడ బి వెక్టార్ ఉంది. ఈ 2 వెక్టార్స్ మనం యాడ్ చేసుకోవచ్చా, ఏ ప్లస్ బి. ఓకే, దీని యొక్క రిజల్టెంట్ అనేది ఎలా ఉండాలి, ఏ వెక్టారు అండ్ బి వెక్టార్కి ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టార్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఒకటి నెగిటివ్ వెక్టార్, ఒకటి పాజిటివ్ వెక్టార్, వాటి యొక్క డిఫరెన్స్నే మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ అంటారు. సో అడిషన్ అంటే ఏ వెక్టార్, ఇది బి వెక్టార్, సేమ్ డైరెక్షన్స్ కాబట్టి ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే ఏ ప్లస్ బి బాగా, ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్. ఒకవేళ మైనస్ అంటే దిస్ ఈజ్ ద నెగిటివ్ వెక్టార్ అనుకోండి. నెగిటివ్ వెక్టార్ అంటే ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్. ఓకే, దిస్ ఈజ్ ద నెగిటివ్ వెక్టార్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్. ఓకే, product of 2 vectors, there are 2 ways of the multiplication of 2 vectors. One of the cross product, another one is the dot product. First way, scalar quantity, the product is the dot product. మనకి 2 వెక్టార్స్ మల్టిప్లై చేస్తే స్కేలార్ వాల్యూ వచ్చింది అనుకోండి, స్కేలార్ వచ్చినట్లయితే దాన్ని డాట్ ప్రోడక్ట్ అంటారు. ఒకవేళ 2 వెక్టార్స్ ప్రోడక్ట్ చేస్తే అంటే క్రాస్ ప్రోడక్ట్ చేస్తే దాన్ని క్రాస్ ప్రోడక్ట్ అంటారు. వెక్టారే వస్తుంది అనమాట. ద సెకండ్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ఏ క్రాస్ ప్రోడక్ట్. వి గెట్ ద స్కేలర్ క్వాంటిటీ. డాట్ ప్రోడక్ట్లో స్కేలర్ క్వాంటిటీ వస్తుంది, అదే క్రాస్ ప్రోడక్ట్లో వెక్టార్ క్వాంటిటీ అనేది వస్తుంది అనమాట. సో క్యాల్కులేటింగ్ ద వెక్టార్స్, యూ సీ ద వన్ ఆఫ్ ద వెక్టార్స్, 2 వెక్టార్స్ తీసుకోండి. ఏ వెక్టార్ ప్లస్ ఏ వెక్టార్ అంటే మనం చూడండి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఐజేకే ఏఎక్స్ ఏవై ఏజెడ్ బిఎక్స్ బివై బీజెడ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద క్రాస్ ప్రోడక్ట్ చేసే విధానం అనమాట. ఇక్కడ మనకు చూడండి ఏ వెక్టార్స్ అంటే చూడండి ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే ప్లస్ ఏజెడ్కే, బి వెక్టార్ బిఎక్స్ఐ ప్లస్ బీవైజే ప్లస్ బీజెడ్కే. ఓకే, ఏ క్రాస్ బీ చేయాలంటే ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఇది వస్తుంది. మనకు తెలుసు కదా ఇక్కడ ఐ ఉంటుంది, ఐ ఉన్న కాలము ఐ ఉన్న రో ఎలిమినేట్ చేస్తే డెట్ ఏవై బీజెడ్ మైనస్ బీవై ఏజెడ్ అవుతుంది, ఇది వస్తుంది. నెక్స్ట్ జే రాస్తారు, జే ఉన్న కాలము జే ఉన్న రో ఎలిమినేట్ చేస్తారు, ఏఎక్స్ ఇంటూ బీజెడ్ మైనస్ బిఎక్స్ ఇంటూ ఏజెడ్ చేసి ఇది వస్తుంది.
నెక్స్ట్ కే ఇంటూ కే ఉన్న కాలము కే ఉన్న రో ఎలిమినేట్ చేయండి, ఏఎక్స్ బీవై బిఎక్స్ ఏవై చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఓకే క్రాస్ ప్రోడక్ట్. ఓకే, సో ఫైనల్లీ నీకు ఇది వచ్చేస్తుంది. ఈ ఫాలో అవుట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు. ఓకే, నెక్స్ట్ చూడండి 8 టు ద మెమోరీ. చూడండి ఇక్కడ మనకు ఐ ప్లస్ జే, ఇప్పుడు ఐ ప్లస్ కే ప్లస్ జే రాసుకోవచ్చు, లేదా జే ప్లస్ కే ప్లస్ ఐ రాసుకోవచ్చు, లేదా ఐ ప్లస్ జే ప్లస్ కే రాసుకోవచ్చు. అలాగే మైనస్ కూడా అంతే, ఐ మైనస్ జే, జే మైనస్ కే, కే మైనస్ ఐ కూడా రాసుకోవచ్చు. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ద వెక్టార్స్ ఆఫ్ ప్రోడక్ట్. ద వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ వెక్టార్స్, థర్డ్ యూనిట్ వెక్టార్. ఓకే, చూడండి ఇక్కడ ఐ ఇంటూ జే చేసామనుకో కే అనే వెక్టార్ వస్తుంది, జే ఇంటూ కే చేసామనుకో ఐ అనే వెక్టార్ వస్తుంది, కే ఇంటూ ఐ చేసామనుకో జే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏవైతే వెక్టార్స్ పార్టిసిపేట్ చేస్తాయో థర్డ్ వెక్టార్ వస్తుంది అనమాట. ఇక్కడ జేకే వచ్చింది కాబట్టి ఐ వస్తుంది, ఐజే వచ్చింది కాబట్టి కే వస్తుంది. దీన్ని ప్లేసెస్ చేంజ్ చేసామనుకోండి, జే ప్లేస్లో ఐ ప్లేస్లో జే రాసి ఇక్కడ మైనస్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కే ప్లేస్లో జే, జే ప్లేస్లో కే రాసి ఇక్కడ మైనస్ ఐ, అంటే ఇవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లాగా. ఓకే, దిస్ ఈజ్ ద నెగటివ్ వెక్టార్స్ అనమాట. దిస్ ఈజ్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ఐడెంటిటీస్. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ద వెక్టార్స్ ప్రోడక్ట్. ద వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సేమ్ యూనిట్ వెక్టార్స్ నల్ వెక్టార్స్. ఓకే, చూడండి ఐ క్రాస్ ఐ కానీ జే క్రాస్ కే కానీ కే క్రాస్ కే చేస్తే మనకు 0 అనేది వస్తుంది అనమాట. అంటే ఏమి క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు 90 డిగ్రీస్ అనమాట. ఇవి 90 డిగ్రీస్లో అంటే కాస్ 90 అంటే 0 వస్తుంది. కాబట్టి ఐ క్రాస్ ఐ, జే క్రాస్ కే, జే క్రాస్ జే, కే క్రాస్ కే అనేది టోటల్గా 0. ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ద నల్ వెక్టార్. అంటే టోటల్గా వెక్టార్ ఏముండదు కాబట్టి నల్ వెక్టార్ అంటారు. ఓకే, సో ఏ వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్ ఇస్ ఈక్వల్ టు 0 వెక్టార్. ఓకే, ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ ప్రోడక్ట్. ఓకే, వెక్టార్స్ ప్రోడక్ట్ 2 యాంటీ ప్యారలల్ వెక్టార్స్ నల్ వెక్టార్స్. చూడండి ఇక్కడ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్, ఏబి ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, సైన్ 120. ఓకే, సైన్ 180. సైన్ 180 అంటే ఏమి 0 కదా, సైన్ 180 డిగ్రీ 0 కాబట్టి 2 వెక్టార్స్ మనం క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు 0 వచ్చినట్లయితే దాన్ని యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటారు. ఏమంటారు? యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ద వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్యారలల్ వెక్టార్స్ ఆర్ నల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ కూడా నల్ వెక్టార్సే అవుతాయి. సో అంటే ఏమి సైన్ 0 కదా, 180 ప్లస్లో 0 డిగ్రీ పెడితే సైన్ 0 అంటే 0నే అవుతుంది. కాబట్టి 180కి కానీ లేదా 0 డిగ్రీస్ కానీ 0నే వస్తుంది. కాబట్టి దోస్ ఆర్ నల్ వెక్టార్స్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్స్ ప్రోడక్ట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, చూడండి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి అనుకో ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దాని డెట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఏబి వెక్టార్స్కి మల్టిప్లై దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. దోస్ ఆర్ ద హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ అంటారు దీన్ని. ఓకే, అంటే ఏ వెక్టారు క్రాస్ బి వెక్టార్ ఈ రెండు మనం ఏం చేయాలి, డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కున్న తర్వాత ఇన్వాల్వ్ మరి ఏ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి, బి వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. దీన్నే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఈజ్ మ్యాక్సిమం అని రిప్రజెంట్ చేసుకోవచ్చు. వెక్టార్స్ ప్రోడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ అడిషన్లా. చూడండి ఇక్కడ ఏ క్రాస్ బి వెక్టార్ ప్లస్ ఈ వెక్టార్. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ చేసుకున్నట్లయితే ఏమొస్తుంది మనకు, ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్, ఏ వెక్టార్ క్రాస్ సి వెక్టార్. ఓకే, సో యాంటీ క్యుములేటివ్ వెక్టార్స్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఏ వెక్టార్, ఓకే, ఏ వెక్టార్ చూడండి ఇక్కడ ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ నాట్ ఈక్వల్ టు బి వెక్టార్ క్రాస్ ఏ వెక్టార్. సమ్ టైమ్స్ ఈక్వల్ కాదు, సమ్ టైమ్ నాట్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకే, డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ అంటే చూడండి ఏ వెక్టార్ ఉంది, ఇక్కడ బి వెక్టార్ ఉంది. డాట్ ప్రోడక్ట్ అంటే ఐ డాట్ ఐ 1 అవుతుంది, జే డాట్ జే 1, కే డాట్ కే 1 అవుతుంది. నెక్స్ట్ ఐ డాట్ జే కానీ ఐ డాట్ కే కానీ 0 అయిపోతాయి అనమాట. సో కాబట్టి డైరెక్ట్గా మీరు డాట్ ప్రోడక్ట్ ఏం చేసుకోవచ్చు, ఏ వెక్టర్ అంటే ఐ డాట్ ఐ 1 ఏఎక్స్ బిఎక్స్ ఇది రాసుకోండి. ఓకే, జే డాట్ జే 1 ఏవై బీవై, నెక్స్ట్ కే డాట్ కే 1 ఏజెడ్ బీజెడ్ రాసుకోవచ్చు. ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీకు రాసుకోవచ్చు. ఒకవేళ ఐ డాట్ జే వచ్చినా ఐ డాట్ కే వచ్చినా 0 అవుతుంది, లేదా జే డాట్ ఐ వచ్చినా
జే డాట్ జే 1 అవుతుంది, జే డాట్ కే అనేది 0 అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఇంత సింప్లిఫై చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై. మీరు డైరెక్ట్గా ఐఐ చూసుకోండి, జేజే చూసుకోండి, కేకే డాట్ ప్రోడక్ట్ చేయండి. ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్. దిస్ ఈజ్ ద డాట్ ప్రోడక్ట్. ఓకే. Properties of the scalar product. Two same unit vectors is 1 and two different unit vectors is 0. So different vectors ఉంటే 0 వస్తుంది, సేమ్ వెక్టార్స్ ఉంటే 1 వస్తుంది. అంటే సేమ్ వెక్టార్స్ అంటే ఐఐ సేమ్ వెక్టార్స్ కాబట్టి, జేజే సేమ్ వెక్టార్స్, కేకే సేమ్ వెక్టార్స్ కాబట్టి 1 వస్తుంది. డిఫరెంట్ వెక్టార్స్ అంటే ఐజే కానీ, జేకే కానీ, కే డాట్ ఐ కానీ 0 వచ్చేస్తాయి అనమాట. ఓకే. స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఓకే. చూడండి, ఇక్కడ ఏ వెక్టార్ డాట్ ఏ వెక్టార్ చేసానుకో ఏమొస్తుంది, మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ ద ఏ స్క్వేర్. సో స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ మ్యాక్సిమం నెగిటివ్లో వస్తుంది మనకు. ఏ డాట్ బి ఏబి కాస్ 180. కాస్ 180 అంటే -1 కాబట్టి ఏబి అంటే నెగిటివ్లో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. టూ వెక్టార్స్ని డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్లోకి వచ్చేస్తుంది. స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ మ్యాక్సిమం పాజిటివ్. ఒకవేళ ఈ 180 ప్లస్లో 0 పెట్టామనుకోండి, కాస్ 0 అంటే 1 వస్తుంది కాబట్టి ఏ వెక్టార్ బి వెక్టార్ రెండు డాట్ ప్రోడక్ట్ చేసినట్లయితే మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అనేది వస్తుంది. ఓకే. సో స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ పర్పెండికులర్ వెక్టార్స్, రెండు పర్పెండికులర్ వెక్టార్స్ అయినప్పుడు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ 0 అయింది అనుకోండి, అంటే 90 డిగ్రీస్ అనమాట. 90 డిగ్రీస్ అంటే పర్పెండికులర్ కదా. సో కాబట్టి కాస్ 90 అంటే 0 అయిపోతుంది. ఓకే. ద స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ద అడిషన్. చూడండి, డిస్ట్రిబ్యూషన్లో అప్లై చేసినప్పుడు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్, ఏ వెక్టార్ ప్లస్ సి వెక్టార్. ఓకే. ద కుములేటివ్ స్కేలార్ ప్రోడక్ట్ ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్, బి వెక్టార్ డాట్ ఏ వెక్టార్. ఓకే. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ లా. సో ప్యారలలోగ్రామ్ లా. సో దిస్ ఈజ్ ద ప్యారలలోగ్రామ్ లా. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ లా. ప్యారలలోగ్రామ్ అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మనకు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందో ఓబి అంతే ఉంటుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకే. సో ఇక్కడ తీటా అనే యాంగిల్ అనేది ఉందనుకోండి, ఇక్కడ కూడా తీటా అనేది ఉంటుంది. సో మనం ఈ ప్యారలలోగ్రామ్లో తీసుకున్నప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఓసిఎం అంటే ఏమొస్తుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉందా లేదు ఇది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఎం స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్. ఓకే. ఇది ఓకే. సో ఓసీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ యూ హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసుకోండి ఇది. సో ఓసీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఏఎం ప్లస్ ఏసీ స్క్వేర్. ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది కాబట్టి కాస్ తీసుకుంటాం, వై యాక్సిస్ చేస్తే సైన్ తీసుకుంటాం. సో కాస్ తీటా అంటే ఏమి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ సైడ్ ఏముంది, ఇక్కడ ఏఎం ఉంది, బై హైపోటెన్యూస్ అంటే ఏముంది నీకు, ఏసీ ఉంది. సో కాబట్టి ఏసీ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయి ఏమొస్తుంది, ఏసీ కాస్ తీటా అవుతుంది. సిమిలర్లీ మనకి సైన్ తీటా కావాలనుకోండి, సైన్ తీటా అవసరం లేదు, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో కాబట్టి ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీ స్క్వేర్ ఏమిది, పీ స్క్వేర్ వస్తుందా నీకు, పీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం పీ వెక్టార్ ఉంది కదా, పీ ఇంటూ ఏఎం అంటే మనకు క్యూ కాస్ తీటా, క్యూ కాస్ తీటా అనమాట. ఓకే. దట్ ఈస్ ద క్యూ కాస్ తీటా హోల్ స్క్వేర్. ఆర్ కావాలనుకోండి, ఓసీ అంటే ఏమి ఇక్కడ ఆర్, ఓసీ అంటే ఏమి ఇక్కడ ఆర్ స్క్వేర్. సో 2 వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p³ కాస్ తీటా ప్లస్ క్యూ స్క్వేర్. దిస్ ఈజ్ ద ప్యారలలోగ్రామ్ లా. ఓకే. అంటే ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, బట్ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అనమాట. డయాగ్నల్ అంటే ఏమి, ఓసీ నాట్ ఈక్వల్ టు బిఏ, ఓసీ నాట్ ఈక్వల్ టు బిఏ అనమాట. దట్ ఈస్ ద ప్యారలలోగ్రామ్ కండిషన్. ఓకే. చూడండి, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం సైన్ తీటా కనుక్కోవాలనుకోండి. సైన్ తీటా అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏముంటుంది నీకు, సిఎం కదా. ద సిఎం ఈజ్ ద ఆపోజిట్, తీటాకి ఆపోజిట్ సిఎం బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏఎం. అంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమొస్తుంది నీకు, ఏసీ. ఓకే. ఆపోజిట్ సైడ్ బై ఓకే హైపోటెన్యూస్ కదా మనకు ఏసీ. ఓకే. ఏసీ. సో కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ తీటా ఏసీ, సిఎం ఈజ్ ఈక్వల్. సో కాస్ తీటా అంటే ఏమి, అడ్జసెంట్ సైడ్ అంటే ఏఎం బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ తీటా.
సిమిలర్లీ మనకి యాంగిల్ కావాలి, ఆల్ఫా అనేది కావాలి కాబట్టి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ tan ఆల్ఫా అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమి సిఎం అనమాట. ఆపోజిట్ సైడ్ ఏమి ఇక్కడ సిఎం బై ఓఎం. ఓఎం అంటే ఏమి పి అంటే ఏమి ఇక్కడ ఓఏ డిస్టెన్స్ అనమాట. ఏఎం డిస్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏమి ఏసీ కాస్ థీటా తెలుసు. ఇక్కడ ఏసీ కాస్ థీటా ఇది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సిఎం బై ఓఏ ప్లస్ ఏఎం మనకు tan థీటా వస్తుంది. ఓకే, సో ఏసీ అంటే క్యూ రాసుకోవచ్చు. ఏసీ అంటే మనకు ఇదంతా క్యూ డిస్టెన్స్ ప్యారలల్గా ఉంది కదా, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు థీటా ప్లేస్లో 0 పెట్టామనుకోండి. ఓకే, థీటా ప్లేస్లో 0 పెట్టాము. గివన్ ప్రాబ్లంలో థీటా ప్లేస్లో 0 పెడితే కాస్ 0 అంటే 1 అవుతుంది. పీ వెక్టార్ ప్లస్ క్యూ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రిజల్ట్ అంటే వెక్టార్ అవుతుంది. ఇక్కడ 0 పెట్టేయండి. ఇక్కడ 0 పెట్టేస్తే కాస్ 0 అంటే 1 వస్తుంది. ఆర్ కావాలనుకోండి స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ వస్తుంది. ఒకవేళ డైరెక్షన్ ఆల్ఫా కావాలనుకో థీటా ప్లేస్లో 0 పెట్టండి. ఇక్కడ సైన్ 0 అయిపోతుందా, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి. 90 డిగ్రీస్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, థీటా ప్లస్లో 90 పెట్టండి. కాస్ 90 వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వస్తుంది. అదే యాంగిల్ ఆల్ఫా కావాలనుకోండి. ఓకే, చూడండి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ 90 బై పీ ప్లస్ క్యూ కాస్ 90. సైన్ 90 అంటే 1 అవుతుంది, కాస్ 90 అంటే 1, సో పీ ప్లస్ క్యూ అంటే దిస్ ఇస్ ద 0 అవుతుంది. సో పీ బై క్యూ దట్ ఈస్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ క్యూ బై క్యూ. ఓకే, కేస్ 3 ఒకవేళ ఇన్ కేస్ యూ టేక్ 180 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కాస్ 180 అంటే ఏమి -1 వస్తుంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అక్కడ ఏమొస్తుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ అవుతాయి. మైనస్ వస్తే ఆపోజిట్ డైరెక్షన్, పీ వెక్టర్ క్యూ వెక్టర్ ఒకే లైన్ పైన ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ. సో మనకు డైరెక్షన్ అంటే tan విలువ కావాలి. సో థీటా ప్లేస్లో 180 పెట్టండి. పీ ప్లస్ క్యూ కాస్ 180 ఈజ్ ఈక్వల్ 0. సో పీ గ్రేటర్ దాన్ క్యూ. అక్కడ ఆల్ఫా ప్లేస్లో 0 పెడితే కాస్ 0 వచ్చి కాస్ 180 వచ్చి -1 అవుతుంది. సైన్ 180 అంటే 0 అవుతుంది. టోటల్గా మనకు 0 అయిపోతుంది అనమాట. సో అందుకే ఇవంతా హారిజాంటల్గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద అవర్ సిస్టమ్స్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ కాంపోనెంట్స్. ద ఫోర్స్ అనేది మనము ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్ ఎలాగ మనం ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో టుమారో ఐ విల్ డిస్కస్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.